ఓం శాంతి. ఈరోజు మురళి 24/2021. मीठे बच्चे तुम देह अभिमान का द्वार बंद कर दो तो माया के तूफान आना बंद हो जाएंगे. మధురమైన పిల్లలరా, మీరు దేహాభిమానం యొక్క ద్వారము బంద్ చేసేసినట్లయితే మాయ యొక్క తుఫాన్లు రావడము బంద్ అయిపోతుంది. మీరు దేహాభిమానం యొక్క ద్వారము బంద్ చేసినట్లయితే మాయ యొక్క తుఫాన్లు రావడం బంద్ అయిపోతుంది. ప్రశ్న: जिन बच्चों की विशाल बुद्धि है उनकी నిశానియా సున్నాం. ఏ పిల్లల యొక్క బుద్ధి విశాల బుద్ధి ఉంటుందో వారి యొక్క చిహ్నాలు వినిపించండి. ఏ పిల్లల యొక్క బుద్ధి విశాల బుద్ధి ఉంటుందో వారి యొక్క చిహ్నాలు వినిపించండి. ఉత్తర్ ఒకటి, उन्हें सारा दिन सर्विस के ही ख्याल चलते रहेंगे. వారికి రోజంతా సర్వీస్ యొక్క ఆలోచనలే నడుస్తూ ఉంటాయి. రెండు, वो सर्विस के बिगर रह नहीं सकते. వారు సర్వీస్ లేకుండా ఉండలేరు, సేవ లేకుండా ఉండలేరు. మూడు, उनकी बुद्धि में रहेगा कि कैसे सारे विश्व में घेराव डाल सबको पतित से पावन बनाए. వారి బుద్ధిలో ఉంటుంది ఎలా మొత్తం విశ్వంలోనే వలయం వేసి అందరినీ పతితుల నుండి పావనంగా తయారు చెయ్యాలి అనేదే వారి బుద్ధిలో ఉంటుంది. ఎలా అందరినీ పతితుల నుండి పావనంగా తయారు చెయ్యాలి అని. वो विश्व को दुखधाम से सुखधाम बनाने की सेवा करते रहेंगे. వారు విశ్వాన్ని దుఃఖధామ నుండి సుఖధామంగా తయారు చేసేటటువంటి సేవ చేస్తూ ఉంటారు. నాలుగు, वो बहुतों को आप समान बनाते रहेंगे. వారు చాలా మందిని తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారు. అంటే సారాంశము ఇందులో వచ్చినటువంటిది ఏంటి? సమాధానంలోని విశాల బుద్ధి ఉండే వారికి విశ్వాత్మలందరినీ పతితుల నుండి పావనంగా ఎలా తయారు చేయాలి, దుఃఖధామాన్ని సుఖధామంగా ఎలా తయారు చేయాలి, దీనిపైనే తపన ఉంటుంది వాళ్ళకి. అనేక మందికి సందేశం ఇచ్చి తమ సమానంగా వారు తయారు చేస్తూ ఉంటారు. సర్వీస్ లేకుండా ఉండలేరు అనేది బాబా చెప్తున్నారు. ఇది విశాల బుద్ధి పిల్లల యొక్క లక్షణాలు. ओम शांति. रूहानी बाप मीठे मीठे बच्चों को बैठ समझाते हैं, बच्चे अपने को आत्मा समझ मुझ बाप को याद करो तो तुम्हारे सबों को सदा के लिए मिट जाएंगे. ఆత్మిక తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు కూర్చొని చెప్తున్నారు, పిల్లలారా మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ యొక్క దుఃఖాలన్నీ సదాకాలం కోసం తొలగిపోతాయి. अपने को आत्मा समझ सबको भाई भाई की दृष्टि से देखो तो फिर देह की दृष्टि वृत्ति बदल जाएगी. తమను తమ ఆత్మ అనుకుంటూ మిగిలిన అందరినీ కూడా సోదర దృష్టితో మీరు చూస్తూ ఉన్నట్లయితే దేహం యొక్క దృష్టి వృత్తి మారిపోతుంది. మనలో ఎక్కడ దేహం యొక్క దృష్టి వృత్తి లేకుండా మారిపోతుంది. बाप भी अशरीरी है, तुम आत्मा भी अशरीरी हो. बाप आत्माओं को ही देखते हैं, सब अकाल तख्त पर विराजमान आत्माएं हैं. బాబా కూడా అశరీరి, మీరు ఆత్మ కూడా అశరీరిగా ఉన్నారు. బాబా ఈ విధంగా ఆత్మల్ని చూస్తూ ఉంటారు. అందరూ అకాల్ సింహాసనం పైన, బ్రుకటి సింహాసనం పైన విరాజమానమైనటువంటి ఆత్మలు అని బాబా ఇదే చూస్తూ మాట్లాడతారు. तुम भी आत्मा भाई भाई की दृष्टि से देखो, इसमें बड़ी मेहनत है. అదే మాదిరిగా బాబా ఎలా మనల్ని ఆత్మ దృష్టితో చూస్తున్నారో మీరు కూడా ఆత్మ సోదరులను చూస్తున్నాననే దృష్టితోనే చూస్తూ మాట్లాడడం, వ్యవహరించటం అభ్యాసం చేయండి. దీనిలోనే చాలా శ్రమ ఉంది అని చెప్తున్నారు బాబా. देह के बांध में आने से माया के तूफान आते हैं. ये देह अभिमान का द्वार बंद कर दो तो माया के तूफान आना बंद हो जाएंगे. దేహ భ్రాంతిలో రావడం వల్లనే మాయా తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఈ దేహాభిమానం యొక్క ద్వారమే బంద్ చేసేసినట్లయితే మాయా తుఫాన్లు రావడమే బంద్ అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. మాయా తుఫాన్లు రావడానికి ద్వారమే ఏంటి? దేహ అభిమానము అని చెప్తున్నారు బాబా.
ये देही अभिमानी बनने की शिक्षा सारे कल्प में इस पुरुषोत्तम संगम युग पर बाप ही तुम बच्चों को देते हैं। ఆత్మ అభిమానిగా తయారయ్యే శిక్షణ మొత్తం కల్పంలో ఈ పురుషోత్తమ సంఘం యుగంలోని బాబాయే పిల్లలకి ఇస్తూ ఉన్నారు. मीठे मीठे से खिलाते बच्चे, तुम जानते हो अभी हम नरक का किनारा छोड़ आगे जा रहे हैं। ये पुरुषोत्तम संगम युग बिल्कुल अलग है बीच का। बीच के दरियों में, समुद्र में तुम्हारी बोट है। तुम ना सती की हो ना कलयुगी हो, तुम पुरुषोत्तम संगम युगी सर्वोत्तम ब्राह्मण। మధ్రాతి మధురమైన తప్పి లభించిన పిల్లలు, మీరు తెలుసుకున్నారు కదా! ఇప్పుడు మేము నరకం యొక్క ఒడ్డు, నరకం యొక్క తీరం వదిలేసి ముందుకు సాగిపోయాము. ఇది పురుషోత్తమ సంగమ యుగం, పూర్తిగా మధ్యలో ఉండే యుగం అయింది. సముద్రం మధ్యలో మీ బోట్ ఇప్పుడు నడుస్తుంది. మీరిప్పుడు సతీగిగా కూడా లేరు, కలియుగిగా కూడా లేరు. పురుషోత్తమ సంగమికి సర్వోత్తమ బ్రాహ్మణులుగా ఉన్నారు అని చెప్తున్నారు బాబా. संगम युग होता ही है ब्राह्मणों का। ब्राह्मण है छोटी, ये ब्राह्मणों का बहुत छोटा युग है। ये एक ही जन्म का युग होता है. సంగమ యుగం ఉండేది బ్రాహ్మణుల యొక్క యుగం. బ్రాహ్మణులు అంటే పిలక స్థానం. బ్రాహ్మణుల యొక్క చాలా చిన్న యుగం ఇది నడుస్తుంది. ఒక జన్మే ఈ యుగంలో నడిచేది, ఒక జన్మే సంగమ యుగం. यह है तुम्हारा खुशी का युग. खुशी किस बात की है? ఇంకా ఈ సంగమ యుగము ఆనందాల యొక్క యుగం. మీకు సంతోషాలు జరుపుకునే యుగం. ఏ విషయం యొక్క సంతోషం ఉంటుంది? భగవాన్ हमको पढ़ाते, ऐसे स्टूडेंट को कितनी खुशी होगी. భగవంతుడే నాకు చదివిస్తున్నాడు. భగవంతుని దగ్గర స్టూడెంట్ అయినటువంటి విద్యార్థికి ఎంత ఖుషి ఉంటుంది చెప్పండి. లౌకికంలో ఎవరైనా గొప్ప టీచర్ చదివిస్తున్నారంటే ఎంత నష ఉంటుంది. మరి ఇక్కడ భగవంతుడే చదివిస్తున్నాడంటే ఎంత ఖుషి ఉండాల్సిన విషయం. तुमको अब सारे चक्र का ज्ञान बुद्धि में है. अभी हम सो ब्राह्मण है, फिर हम सो देवता बनेंगे. पहले अपने घर स्वीट होम में जाएंगे, फिर नई दुनिया में आएंगे. हम ब्राह्मण ही सुदर्शन चक्रधारी हैं, हम ही ये बाजोली खेलते हैं. इस विराट रूप को भी तुम ब्राह्मण बच्चे ही जानते. बुद्धि में सारा दिन ये बातें सिमरन होनी चाहिए. బాబా చెప్తున్నారు ఇప్పుడు మొత్తం చక్రం యొక్క జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. మేమే బ్రాహ్మణులము, హంస మళ్ళీ దేవతలు అవుతూ ఉన్నాము. మొట్టమొదట స్వీట్ హోమ్ పరంధామానికి వెళ్తాము, తర్వాత కొత్త ప్రపంచంలోకి వచ్చేస్తాము తిరిగి అని ఇలా బ్రాహ్మణులే సుదర్శన చక్రధారిగా తయారయ్యాము. మనమే పిల్లి మొగ్గలాటలో వస్తున్నాము. అంటే శూద్రులు కాళ్ళ భాగంలో ఉంటారు కదా, ముఖ భాగం దేవతలు, పిలక భాగం బ్రాహ్మణులు, ముఖ భాగం దేవతలు, భుజాలు క్షత్రియులు, పొట్ట వైశ్య, కాళ్ళు శూద్ర. కాళ్ళ భాగం నుండి మళ్ళీ తిరిగి తల భాగానికి వెళ్ళిపోతున్నాం మనం, పిలక బ్రాహ్మణ వర్ణంలోకి, అంటే శూద్రుల నుండి బ్రాహ్మణులు. ఇది రౌండ్ ఇలా తిరగటం వల్ల పిల్లి మొగ్గలాట అని చెప్తారు. इस विराट रूप को भी तुम ब्राह्मण बच्चे ही जानते. बुद्धि में सारा दिन ये बातें सिमरन होनी चाहिए. ఈ విరాట రూపం కూడా బ్రాహ్మణ పిల్లలు మీరే తెలుసుకున్నారు. బుద్ధిలో రోజంతా ఈ విషయాలు స్మరణ జరుగుతూ ఉండాలి. మీటే बच्चे, तुम्हारा ये बहुत लवली परिवार है, तो तुम्हारे को बहुत बहुत लवली होना चाहिए. बाप भी मीठा है तो बच्चों को भी ऐसा मीठा बनाते. कभी किसी पर गुस्सा नहीं करना चाहिए. మధురమైన పిల్లలారా, మీ యొక్క ఈ పరివారం చాలా లవ్లీ పరివారము అని చెప్తున్నారు బాబా. కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా లవ్లీగా ఉండాలి. మీరు ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా లవ్లీగా తయారవ్వాలి, ప్రియమైన వారిగా. బాబా కూడా మధురంగా ఉంటున్నారు, పిల్లల్ని కూడా ఇలా మధురంగా తయారు చేస్తున్నారు కదా. కభీ కిసి పర్ గుస్సా నీ కర్నా चाहिए. మనసా వాచా కర్మణ కిసికో దుఃఖ్ नहीं देना है. మధురంగా ఉండడం అంటే ఎప్పుడు ఎవరిపైన కోపంలోకి రాకుండా ఉండాలి మనము. మనస వాచ కర్మణ ఎవరికి కూడా దుఃఖం ఇవ్వకూడదు. बाप कभी किसको दुख नहीं देते. जितना बाप को याद करेंगे उतना मीठा बनते जाएंगे.
బాబా ఎప్పుడు ఎవరికి దుఃఖం ఇవ్వడం లేదు కదా! అలాగే పిల్లలు కూడా మనము ఎంతైతే బాబాను జ్ఞాపకం చేస్తూ ఉంటామో, మన స్వభావం కూడా అలా మధురంగా తయారైపోతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. బస్ ఇస్ యాద్ సే హీ బేడా పార్ హై. యే హై యాద్ కి యాత్ర. యాద్ కర్తే కర్తే వయా శాంతిధామ్ సుఖధామ్ జానా హై. బస్ ఈ స్మృతి యాత్ర ద్వారానే మన నావ తీరానికి చేరుతుంది. ఇదే స్మృతి యాత్ర. స్మృతి చేస్తూ చేస్తూ వయా శాంతిధామం సుఖధామానికి వెళ్తాము మనము. बाप आए हैं बच्चों को सदा सुखी बनाने, भूतों को भगाने की युक्ति बाप बतलाते, मुझे याद करो तो ये भूत निकलते जाएंगे, कोई भी भूत को साथ में नहीं ले जाओ. బాబా వచ్చింది పిల్లలను సదా సుఖీగా తయారు చేయటానికి వచ్చారు. బాబా చెప్తున్నారు, భూతాలను తొలగించుకునేటటువంటి యుక్తి నన్నే జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లయితే మీలో ఉన్న వికారాల యొక్క భూతాలు తొలగిపోతూ ఉంటాయి అని చెప్తున్నారు బాబా. ఏ భూతాలు మీ వెంట రాకుండా ఆ స్థితి తయారు చేసుకోండి. ఏ వికారాలు మిగిలిపోకూడదు మనలో. कोई भी पूत हो तो यहाँ ही मेरे पास छोड़ जाओ. तुम कहते ही हो ओ बापा आकर हमारे भूतों को निकाल पतित से पावन बनाओ. तो बाप कितना गुलगुल बनाते. ఏవైనా వికారాలనే భూతాలు మీలో ఉండిపోయినట్లయితే బాబా చెప్తున్నారు, నా దగ్గరే వదిలేసి వెళ్ళండి అని చెప్తున్నారు బాబా. బాబాను జ్ఞాపకం చేసుకుంటూ బాబా స్మృతిలో వాటిని సమాప్తి చేసుకుని వెళ్ళాలి సత్యయుగానికి మనం. మీరు భక్తిలో పిలిచింది కూడా ఇదే పిలిచారు, ఓ తండ్రి రండి మా భూతాలను తొలగించి పతితుల నుండి పావనంగా తయారు చేయండి అని. కాబట్టి బాబా మనలో ఉన్న వికారాలనే భూతాలను తొలగించి ఎంత పవిత్రంగా పుష్పాలుగా తయారు చేస్తున్నారు. బాప్ और दादा दोनों मिलकर तुम बच्चों का श्रृंगार करते हैं. ఇక్కడ బాప్ దాదా ఇద్దరు కలిసి పిల్లల యొక్క శృంగారం చేస్తున్నారు. మాత్ పితా హీ బచ్చం కా శృంగార్ కర్తే హై. లౌకికంలో కూడా అమ్మ నాన్న ఇద్దరు కలిసి పిల్లల యొక్క శృంగారం చేస్తూ ఉంటారు కదా, అలా ఇక్కడ బ్రహ్మ బాబా శివ్ బాబా కలిసి మన పిల్లల యొక్క శృంగారం అలంకరణ చేస్తూ ఉన్నారు. वो है हद के बाप, ये है बेहद का बाप. तो बच्चों को बहुत प्यार से चलना और चलाना है. అక్కడ హద్దులో ఉన్న తండ్రి యొక్క పాలన అది. ఇది అనంతమైన తండ్రి మనకు మనకు శృంగారం చేస్తున్నారు, పాలన ఇస్తున్నారు. బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు చాలా ప్రేమతో నడుచుకోవాలి మరియు నడిపించాలి. सब विकारों का दान देना चाहिए. दे दान तो छूटे ग्रहण. इसमें कोई बहाने आदि की बात नहीं. వికారాలన్నింటినీ దానంగా ఇచ్చేయాలి బాబాకి. ఎందుకంటే దానం ఇస్తే గ్రహణం పోతుంది అంటారు కదా. దీనిలో ఎలాంటి సాకులు చెప్పే పని ఉండకూడదు వికారాలను వదిలే విషయంలో. ప్యార్ సే తుమ్ प्यार से तुम किसको भी वश कर सकते हो. ప్రేమతో ఎవరినైనా కూడా మీరు వశం చేసుకోవచ్చు అని చెప్తున్నారు బాబా. బాబా మరి కోపానికి వశం అయిపోయాము అలా అంటే అలా సాకులు చెప్పకండి అని చెప్తూ ఉన్నారు బాబా. ప్రేమతో ఏ పరిస్థితినైనా ఏ వ్యక్తులనైనా వశం చేసుకోవచ్చు. प्यार से समझाने दो. प्यार बहुत मीठी चीज है. शेर को, हाथी को, जानवरों को भी मनुष्य प्यार से वश कर लेते हैं. वो तो फिर भी असली मनुष्य है, तुम तो अब देवता बन रही हो. तो दैवी गुण धारण कर बहुत बहुत मीठा बनना है. ప్రేమతో అర్థం చేయించండి ఎవరికైనా. ప్రేమ చాలా మధురమైన వస్తువు. సింహము, ఏనుగు అలాంటి పెద్ద పెద్ద జంతువుల్ని కూడా మనుషులు ప్రేమతో వశం చేసుకుంటూ ఉంటారు. చూస్తూ ఉంటారు కదా, ప్రేమతోని ఎలాగా మనుషులు వశం చేసుకుంటూ ఉంటారు జంతువుల్ని కూడా. అయినప్పటికీ వాళ్ళు అసురీ మానవులు కదా, అసురీ మానవులే జంతువుల్ని అంత మచ్చిక చేసుకుంటున్నారే ప్రేమతోని. మీరైతే ఇప్పుడు దేవతలుగా తయారవుతూ ఉన్నారు కదా, మీలో మీకు ఎంత
అంటే ప్రేమతో మీరు పని తీసుకోవచ్చు ఎవరితోనైనా అని చెప్తున్నారు బాబా. మీరు ఇంకా బాగా వశం చేసుకోవాలి. ప్రేమతో పని జరిపించుకునే స్థితి రావాలి మీకు అని చెప్తున్నారు बाबा। तो दैवी गुण धारण कर बहुत बहुत मीठा बनना है। एक दो को भाई भाई अथवा भाई बहन की दृष्टि से देखो। ఆత్మ ఆత్మకు కబ్ దుఃఖ్ नहीं दे सकती। కాబట్టి దైవీ గుణాలు ధారణ చేసుకుంటూ చాలా చాలా మధురంగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా। ఒకరినొకరు సోదరులము అనే దృష్టితో, సోదరి సోదరులము అనే దృష్టితో చూస్తూ ఉండండి। ఆత్మ ఆత్మను చూస్తూ ఉంటే ఎప్పుడు దుఃఖం అనేది ఇవ్వము మనం, మన ద్వారా ఎవరికి దుఃఖం చేరదు। बाप कहते हैं मीठे बच्चे मैं तुमको स्वर्ग का राज्य भाग्य देने आया हूँ, अब तुमको जो चाहिए सो हमसे लो। हम तो विश्व का मालिक डबल सिरदार तुमको बनाने आए हैं, परंतु मेहनत तुमको करनी है। मैं किस पर ताज नहीं रखूंगा, तुमको अपने पुरुषार्थ से अपने को राज तिलक देना है। బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా నేను మీకు స్వర్గ రాజ్య భాగ్యం ఇవ్వడానికి వచ్చాను, మీకు ఏ ప్రాప్తి కావాలంటే ఆ ప్రాప్తి తీసేసుకోండి, నేనైతే విశ్వానికి అధిపతులుగా డబల్ కిరీటధారిగా మిమ్మల్ని తయారు చేయటానికి వచ్చాను, కానీ శ్రమ మాత్రం మీరే పడాలి, నేను ఎవరిపైన తీసుకెళ్లి కిరీటాల తల మీద పెట్టేయను అని చెప్తున్నారు బాబా। మీ పురుషార్థంతో మీకు మీరు రాజతిలకం దిద్దుకోవాలి। నేను రాజ్యం ఇవ్వడానికి రెడీనే, కానీ మీ పురుషార్థం మీ శ్రమతోని రాజతిలకాన్ని ధరించాలి అని చెప్తున్నారు బాబా। बाप पुरुषार्थ की युक्ति बताते कि ऐसे से विश्व का मालिक डबल सिरताज अपने को बना सकते हो। पढ़ाई पर पूरा ध्यान दो, कभी भी पढ़ाई को ना छोड़ो। బాబా పురుషార్థం యొక్క యుక్తి చెప్తున్నారు, ఈ విధంగా విశ్వానికి మానికులుగా డబల్ కిరీటధారిగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవచ్చు। చదువుపైన పుట్టి గమనిక పెట్టండి, ఎప్పుడు చదువుని విడిచిపెట్టకండి అని చెప్తున్నారు బాబా। कोई भी कारण से रोक कर पढ़ाई को छोड़ दिया तो बहुत बहुत घाटा पड़ जाएगा, घाटे और फायदे को देखते रहो। ఏ కారణంగా అలాగే చదువుని విడిచిపెట్టేస్తారనుకోండి చాలా చాలా నష్టపోతారు మీరు అని చెప్తున్నారు బాబా। కాబట్టి లాభ నష్టాన్ని కూడా చూసుకుంటూ ఉండండి। మురళి మనం మిస్ చేసి కూర్చుంటున్నాము అంటే ఎంత నష్టం జరుగుతుంది అది కూడా మీకు అర్థం కావాల్సిన విషయము అని చెప్తున్నారు బాబా। గమనిక పెట్టండి చదువు పైన। तुम ईश्वरी यूनिवर्सिटी के स्टूडेंट हो, ईश्वर बाप से पढ़ रहे हो, पढ़कर पूज्य देवता बन रहे हो, तो स्टूडेंट भी ऐसा रेगुलर बनना चाहिए। स्टूडेंट लाइफ इज द बेस्ट। जितना पढ़ेंगे पढ़ाएंगे और मैनर्स सुधारेंगे उतना ది బెస్ట్ బनेंगे। మీరు ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అయ్యారు, ఈశ్వరు బాబా నుండి చదువుకుంటున్నారు, చదువుకొని పూజలైన దేవతలుగా తయారవుతున్నారు, కాబట్టి రెగ్యులర్ స్టూడెంట్స్గా కావాలి ఇలాంటి చదువు। కాబట్టి లౌకికంలో కూడా స్టూడెంట్ లైఫ్ ఈజ్ ది బెస్ట్ అన్నారు, విద్యార్థి జీవితం శ్రేష్టమైంది అని। ఎంత బాగా చదువుకుంటే చదివిస్తే అంత మేనర్స్ బెస్ట్గా తయారవుతుంది మీది అని చెప్తున్నారు బాబా। मीठे बच्चे अब तुम्हारे रिटर्न जर्नी है, जैसे सतयुग से त्रेता द्वापर कलयुग तक नीचे उतरते आए, वैसे अब तुमको आयरन एज से ऊपर गोल्डन एज तक जाना है। जब सिल्वर एज तक पहुंचेंगे तो फिर इन कर्मेंद्रियों की चंचलता खत्म हो जाएगी। इसलिए जितना बाप को याद करेंगे उतना तुम आत्मों से रजो तमो की कट निकलती जाएगी, और जितना कट निकलती जाएगी उतना बाप चुंबक की तरफ कशिश बढ़ती जाएगी। कशिश नहीं होती तो जरूर कट लगी हुई है, कट एकदम निकल प्योर सोना बन जाए, वो है अंतिम కర్మాతీత అవస్థ। మధురమైన పిల్లలరా ఇప్పుడు మీ యొక్క తెలుగు ప్రయాణం మొదలైంది అని చెప్తున్నారు బాబా। ఎలాగైతే సతయుగం నుండి త్రేత నుండి ద్వాపరయుగం నుండి కలియుగం వరకు కిందకి దిగుతూ వచ్చారు, ఈ ప్రయాణం నడిచిందో అలా ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రయాణం ఏంటి, ఐరన్ ఏజ్ నుండి ఇనుప యుగం నుండి అంటే కలియుగం నుండి బంగారు యుగం వైపు మనం చేరాలి। అయితే ఇనుప యుగం నుండి ముందు ఎటు వెళ్తాము, బంగారు యుగానికి డైరెక్ట్గా వెళ్ళం కదా, ఇనుప యుగం నుండి మనం పైకి వెళ్తూ రాగి యుగం ద్వాపర యుగం, అక్కడి నుండి వెండి యుగం సిల్వర్ ఏజ్ త్రేతాయుగం,
ఎప్పుడైతే మన స్థితి సంపూర్ణం అవ్వడానికి దగ్గరకొస్తుందో అప్పుడు బంగారు యుగానికి వెళ్తామనమాట. కాబట్టి ఇలా ఇనుప యుగం నుండి మీరు పైకెక్కుతూ రాగి యుగము, వెండి యుగానికి చేరేటప్పటికి మీ స్థితి ఎలా ఉంటుందంటే కర్మేంద్రియాల యొక్క చంచలత సమాప్తి అయిపోతుంది. అందువలన ఎంత వీలుంటే అంత బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మలు మీరు రజో, తమో యొక్క తుప్పు తొలగించుకుంటూ వెళ్ళాలి అని చెప్తున్నారు బాబా. బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటే ఈ తుప్పు తొలగుతూ ఉంటుంది. ఎంతైతే తుప్పు తొలగుతూ ఉంటుందో అంత బాబా అయస్కాంతం వైపు ఆకర్షణ అనేది మీకు పెరుగుతుంది అని చెప్తున్నారు బాబా. ఆ ఆకర్షణ లేకపోతే తప్పకుండా తుప్పు ఇంకా ఉంది మీ మీద. బాబా వైపు ఆకర్షింపబడట్లేదు బుద్ధి అంటే తప్పకుండా ఇంకా తుప్పు ఉంది అని అర్థమవుతుంది. తుప్పు తొలగిపోయి పూర్తి ప్యూర్‌గా స్వచ్ఛమైన బంగారంగా తయారైపోతే అది అంతిమ కర్మాతీత అవస్థ అని చెప్పొచ్చు అని చెప్తున్నారు బాబా. तुम्हें गृहस्थ व्यवहार में प्रवृत्ति में रहते भी कमल पुष्प समान बनना है। बाप कहते मीठे बच्चे घर गृहस्थ को भी संभालो, शरीर निर्वाह काम काज भी करो, साथ साथ ये पढ़ाई भी पढ़ते रहो। బాబా చెప్తున్నారు గృహస్థ వ్యవహారంలో ప్రవృత్తి మార్గంలో ఉంటూ కూడా కమల పుష్ప సమానంగా తయారవ్వాలి. మధురమైన పిల్లలారా ఇంటిని గృహస్థాన్ని కూడా సంభాళించండి. శరీర నిర్వహణార్థం ఉద్యోగ వ్యాపారాలు పని పాటలు కూడా చేసుకుంటూ ఉండండి. దాంతో పాటు ఈ చదువు కూడా చదువుకుంటూ ఉండండి. ఇది ఒకటి గమనిక పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. गायन भी है हाथकारी डे दिल यार डे, कामकाज करते एक माशुक बाप को याद करना है। तुम आधा करके आशी को नवदा भक्ति में भी देखो, कृष्णा देखो कितना प्रेम से याद करते, वो है नवदा भक्ति, अट्ठल भक्ति। బాబా చెప్తున్నారు గాయనం కూడా ఉంది కదా, చేతులతో పని చేస్తూ బుద్ధితో భగవంతుణ్ణి జ్ఞాపకం చెయ్యండి అనేది. కాబట్టి పని చేసుకుంటూ కూడా ఒక్క ప్రియుడు బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అర్ధకల్పం నుండి ఉన్న ప్రియురాళ్ళు కదా మీరు. నవ విధాల భక్తి చేస్తారు. భక్తిలో చూడండి ఎంతో వాళ్ళు లగను తపన ఉంటుంది. కొంతమంది భక్తుల్ని చూస్తే అనిపిస్తూ ఉంటుంది మనకి కూడా అంత తపన అసలు బాబా పైన ఉంటుందా లేదా, అంత ప్రేమ బాబా పైన. కానీ భక్తిలో దేవతల మీద అంత ప్రేమ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కృష్ణుడు మొదలైన మూర్తిని పెట్టుకొని ఎంతో ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అది నవదా భక్తి అంటారు. నవ విధాల భక్తి అంటే సంపూర్ణ భక్తి, అటల్ భక్తి, చలించినటువంటి భక్తి అని చెప్తారు దాన్ని. कृष्ण की अटल याद रहती परंतु उससे कोई को मुक्ति नहीं मिलती। ये फिर ये निरंतर याद करने का ज्ञान. కృష్ణుని యొక్క చలించని స్మృతి కలిగి ఉంటారు వాళ్ళు భక్తిలో ఉండేవారు కూడా. కానీ ముక్తి అనేది దొరకటం లేదు వాళ్ళకు దాని ద్వారా. ఇక్కడైతే నిరంతరం బాబాను స్మృతి చేసుకోవాల్సిన జ్ఞానం ఇది. बाप कहते मुझ पतित पावन बाप को याद करो तो तुम्हारे पाप नाश हो जाएंगे, परंतु माया भी बड़ी पहलवानी है, किसको छोड़ती नहीं। माया से बार बार हार खाने से तो कान नीचे कर पश्चाताप करना चाहिए. బాబా చెప్తున్నారు పతిత పావనుడు తండ్రి నేను, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ పాపాలు నాశనం అయిపోతున్నాయి. భక్తిలో ఈ ప్రాప్తి లేదు కదా. కానీ ఇంత తెలిసినప్పటికీ మనకి మాయ కూడా తక్కువైంది కాదు, చాలా వస్తాదు, అది ఎవరిని విడిచిపెట్టడం లేదు అని చెప్తున్నారు బాబా. మాయతో మాటి మాటికి పదే పదే ఓడిపోవటంతో తలదించుకుని పశ్చాత్తాపడాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా. बाप मीठे बच्चों को श्रेष्ठ मत देते हैं श्रेष्ठ बनने के लिए। बाबा देखते हैं इतनी मेहनत बच्चे करते नहीं, इसलिए बाप को तरस पड़ता है। अगर ये अभ्यास अभी नहीं करेंगे तो फिर सजाएं बहुत खानी पड़ेगी और कल्प कल्प पाई पैसे का पद पाते रहेंगे. బాబా మధురమైన పిల్లలకు శ్రేష్ఠ మతం ఇస్తున్నారు శ్రేష్టంగా తయారవడం కోసం. బాబా చూస్తున్నారు ఇంత శ్రమ పిల్లలు పడడం లేదు. బాబా జ్ఞాపకం చేయడం, బాబా శ్రీమతం ఖచ్చితంగా అనుసరించటం. అందుకే బాబాకు దయ కలుగుతుంది. ఒకవేళ ఇప్పుడు అభ్యాసం చేయకపోతే శిక్షను అనుభవించాలి. తర్వాత కల్పకల్పం పైసా పదవి అయిపోతుంది మీద, 5 పైసల పదవి అంటున్నారు బాబా. శిక్ష తప్పదు, పదవి కూడా తగ్గిపోతుంది.
मूल बात मीठे बच्चों को बाप समझाते, देही अभिमानी बनो, देह से देह के सभी संबंधों को भूल मामिकम याद करो, पावन भी जरूर बनना है। ముఖ్యమైన విషయం మధురమైన పిల్లలకు బాబా అర్థం చేస్తున్నది ఏంటంటే ఆత్మ అభిమానిగా తయారవ్వండి. దేహ సైతం దేహం యొక్క సంబంధికులందరినీ మరచి నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేయండి అని చెప్తున్నారు బాబా. పావనంగా కూడా తయారవ్వాలి తప్పకుండా बाबा स्मृति तो पाटो। कुमारी जब पवित्र है तो सब उनको माता टेकते, शादी करने से फिर पुजारी बन पड़ते, सबके आगे माता झुकाना पड़ता है। कन्या पहले पियर घर में होती है तो इतने जैसे संबंध याद नहीं आते, शादी के बाद एक संबंध भी बढ़ते जाते, फिर पति बच्चों में मोह बढ़ता जाता, सासू ससुर आदि सब याद आते रहेंगे। पहले तो सिर्फ माँ बाप में ही मोह होता है, यहाँ तो फिर उन सब संबंधों को भुलाना पड़ता, क्योंकि ये कि तुम्हारा सच्चा सच्चा मात पिता है ना, ये है ఈశ్వరీయ సంబంధం. బాబా చెప్తున్నారు కుమారి ఎప్పుడైతే పవిత్రంగా ఉంటారో వారి ఎదురుగా అందరూ తల వంచుతారు, లౌకిక మానవులు పూజిస్తారు కుమారిని పండగల్లో ఉత్సవాల్లో. అదే వివాహం అయిపోయిన తర్వాత అదే కుమారి పూజారి అయిపోతుంది, అందరు ఎదురుగా వెళ్ళి తల వంచవలసి వస్తుంది వివాహం అయినాక అని చెప్తున్నారు బాబా. కన్య మొట్టమొదట కన్నవారి ఇంట్లో ఉండేటప్పుడు అంత ఎక్కువ సంబంధాలు జ్ఞాపకంలోకి రావు, వివాహమైన తర్వాత దేహ సంబంధాలు కూడా పెరిగిపోతాయి అన్నమాట. పతి పిల్లలు అని ఇలా మోహం పెరుగుతూ ఉంటుంది. అలాగే అత్త మామ అందరూ జ్ఞాపకం వస్తూ ఉంటారు. అత్తవారింటి సంబంధాలు కూడా పెరుగుతాయి కదా. ముందైతే వివాహం కాకముందు కేవలం అమ్మ నాన్నలపైనే మోహం ఉంటుంది. ఇక్కడ బాబా వారయ్యాక బాబా నేర్పించేది ఏంటి, ఆ అన్నింటినీ మరవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక్కడు సత్యమైన మాతా పిత అయ్యారు, బాబాయే. ఇది ఈశ్వరీయ సంబంధం, బాబాతో మనం అనుభవం చేసేది. गाते भी है त्वमेव माता च पिता त्वमेव, ये मात पिता तो तुमको विश्व का मालिक बनाते, इसलिए बाप कहते मुझ बेहद के बाप को निरंतर याद करो और कोई भी देहदारी से ममत्व ना रखो. బాబా చెప్తున్నారు, గాయనం కూడా చేస్తారు, నీవే తల్లివి తండ్రివి, నీవే బంధు మిత్రు, కాబట్టి సర్వ సంబంధాలు కూడా అయ్యారు కదా బాబా. అలాంటి మాతా పిత బాబా విశ్వానికి మాలికులుగా తయారు చేస్తున్నారు మిమ్మల్ని. అందువలన బాబా చెప్తున్నారు, అనంతమైన తండ్రైన నన్ను నిరంతరం జ్ఞాపకం చేసుకోండి, మరి ఇంకే దేహదారులపైన మమకారం పెట్టుకోకండి అని చెప్తున్నారు బాబా. स्त्री को कलिएगी पति की कितनी याद रहती, वो तो गटर में गिराते, ये बेहद का बाप तो तुमको स्वर्ग में ले जाते. ऐसे मीठे बाप को बहुत प्यार से याद करते और स्वदर्शन चक्र फिराते रहो. బాబా చెప్తున్నారు, స్త్రీ కలిగి పతిని ఎంత జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుందో చూస్తే వాళ్ళు ఇంకా వికారాలనే బురదలో పడేసేలాంటి పతి. కానీ అనంతమైన తండ్రి ఇక్కడ మిమ్మల్ని స్వర్గంలోకి తీసుకువెళ్తున్నారు, బురదలో వేయట్లేదు. మరి ఇటువంటి బాబాను ఎంత జ్ఞాపకం చేయాలి? ఇలాంటి మధురమైన బాబాను చాలా ప్రేమతో జ్ఞాపకం చేసుకోవాలి, మరియు స్వదర్శన చక్రాన్ని బుద్ధిలో తిప్పుతూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. इसी याद के बल से ही तुम्हारी आत्मा कंचन बन स्वर्ग की मालिक बन जाएगी. स्वर्ग का नाम सुनकर ही दिल खुश हो जाते, जो निरंतर याद करते औरों को भी याद कराते रहेंगे वही ऊंच पद पाएंगे. ये पुरुषार्थ करते करते अंत में तुम्हारी वो अवस्था जम जाएगी. ये तो दुनिया भी पुरानी, देह भी पुरानी, देह से देह के सब संबंध भी पुराने हैं, उन सब से बुद्धि योग हटाए एक बाप संग जोड़ना है, जो अंत काल भी उस एक बाप की ही याद रहे और कोई का संबंध याद होगा तो फिर अंत में भी वही याद आ जाएगा और पथ भ्रष्ट हो जाएगा. अंत काल जो बेहद बाप की याद में रहेंगे वही नर से नारायण बनेंगे. बाप की याद है तो फिर शिवालय दूर नहीं. బాబా చెప్తున్నారు, ఇదే బాబా స్మృతి యొక్క బలం ద్వారానే
మీ ఆత్మ కంచనముగా, కంచనము అంటే బంగారముగా తయారయ్యి అలాంటి పవిత్రంగా స్వర్గానికి మాలికులుగా తయారైపోతారు మీరు. స్వర్గం యొక్క పేరు వింటూనే హృదయానికి ఎంత ఆనందం కలుగుతుంది. ఎవరైతే నిరంతరం బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో, ఇతరులకు కూడా బాబా స్మృతి కలిగిస్తూ ఉంటారో వారే ఉన్నత పదవి పొందుతారు అని చెప్తున్నారు బాబా. ఈ పురుషార్థం చేస్తూ చేస్తూ ఆఖరిలో మీ అవస్థ జమ అవుతుంది. ఈ ప్రపంచం కూడా పాతదైపోయింది. దేహం కూడా పాతది. దేహ సైతం దేహ సంబంధాలన్నీ కూడా పాతవైపోయి ఇప్పుడు వీటన్నింటి నుండి బుద్ధియోగం తొలగించుకుని ఒక బాబా సాంగత్యాన్ని జోడించుకోవాలి. అంత్యకాలంలో ఒక బాబా స్మృతి ఉండాలి. ఇంకే ఏ సంబంధాలు గుర్తొచ్చినా కూడా ఏమవుతుంది, ప్రాణం వదిలే సమయంలోని సంబంధికులుని గుర్తు చేసుకునే అలవాటైపోతే వాళ్ళే గుర్తొస్తారు. ప్రాణం వదిలే సమయంలో పదవి కూడా భ్రష్టమైపోతుంది మీది అని చెప్తున్నారు బాబా. అంత్యకాలంలో అంటే ప్రాణం విడిచే సమయంలో అనంతమైన తండ్రి శివబాబా స్మృతి ఉంటే వాళ్ళే నరు నుండి నారాయణుడు అవుతారు. బాబా స్మృతి ఉంది మనలో. అంతిమ చివరి క్షణాలలో కూడా ఆ స్మృతి మనల్ని లాగేలా అంత అలవాటైపోయింది అంటే ఇంకా మనకు శివాలయం దూరముగా లేదు అని, అంటే సత్యగా దూరం లేదు, దగ్గరగా వచ్చేస్తుంది. అంత ప్రాక్టీస్ మనకు అయిపోయినట్లయితే దగ్గరకు వచ్చేసింది ఇంకా సత్యగం అని అనుకోవాలి అని చెప్తున్నారు బాబా. मीठे मीठे सिक्के लदे बच्चे बेहद के बाप पास आते रिफ्रेश होने के लिए, क्योंकि बच्चे जानते बेहद के बाप से बेहद विश्व की बादशाही मिलती, ये कभी भूलना नहीं चाहिए, वो सदैव याद रहे तो भी बच्चों को अपार खुशी रहे. మధురాతి మధురమైన తప్పి లభించిన పిల్లలు అనంతమైన తండ్రి దగ్గర వచ్చేది రిఫ్రెష్ అవ్వడం కోసం వస్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లలకు తెలుసు కదా, అనంతమైన తండ్రి నుండి అనంతమైన రాజ్యాధికారం ఇక్కడ లభిస్తుంది. ఇది ఎప్పుడు కూడా మీరు మర్చిపోకూడదు అంటున్నారు బాబా. ఇది సదా మీకు గుర్తున్నట్లయితే అపారమైన ఖుషి కూడా మీకు ఉంటుంది. బాబా దగ్గర రిఫ్రెష్ అవ్వడానికి వచ్చాం. బేహద్ బాద్షాహి, అనంతమైన రాజ్యమే మాకు దొరుకుతుంది అని ఇది గుర్తుంటే ఏమవుతుంది, అపారమైన ఖుషి ఉంటుంది. ये बैज चलते फिरते घड़ी घड़ी देखते रहो, एकदम हृदय से लगा दो हो भगवान की श्रीमत से हम ये बन रहे, बस बैज को देख उनको प्यार करते रहो, बाबा बाबा करते रहो तो सदैव स्मृति रहेगी हम बाप द्वारा ये बनते हैं. బాబా యుక్తి చెప్తున్నారు చూడండి నష ఉండడానికి. మీరు బ్యాడ్జ్ పెట్టుకుంటారు కదా, నడుస్తూ తిరుగుతూ కూడా గడిగడిక బ్యాడ్జ్ చూసుకోండి, హృదయానికి అత్తుకోండి. ఓ భగవంతుని యొక్క శ్రీమతం ద్వారా మేము దేవతలుగా తయారవుతున్నామే అని బ్యాడ్జ్ చూసి చాలా ప్రేమ దానిపైన కలుగుతూ ఉండాలి. బాబా బాబా అని ప్రేమతో మీ మనసులో ఒళ్ళు గద్గద అనేలాగా, ఒళ్ళు పులికించేలాగా ఆ బాబా అనగానే ఆ నశ, ఆ స్మృతి సదా ఉంటుంది కదా, అలా అనుకుంటూ ఉన్నట్లయితే ఆ నశ, ఆ ప్రేమ మనలో ఇమర్జ్ అయినట్లయితే సదా స్మృతి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. బ్రహ్మ బాబా కూడా అలాగే కదా, నారాయణ్య చిత్రం భక్తి మార్గంలో చూస్తే అలా ఒళ్ళు పులికరించేదంట బాబాకు. అలా మనం బాబా బ్యాడ్జ్ చూస్తూ ఆ ఖుషి నష ఎక్కిపోవాలి. మేము బాబా ద్వారా ఇలా తయారవుతున్నాం దేవతలుగా అని. बाप की श्रीमत पर चलना चाहिए ना, मीठे बच्चों की बड़ी विशाल बुद्धि चाहिए. सारा दिन सर्विस के क्या चलते रहे. बाबा को तो वो बच्चे चाहिए जो सर्विस बिगड़ रह ना सके. బాబా శ్రీమతం మీద నడుస్తూ ఉండాలి కదా. మధురమైన పిల్లల యొక్క బుద్ధి చాలా విశాల బుద్ధి ఉండాలి. రోజంతా సేవ యొక్క ఆలోచనని నడుస్తూ ఉండాలి. బాబాకైతే సర్వీస్ లేకుండా ఉండలేము అనేలాంటి పిల్లలు కావాలి. तुम बच्चों को सारे विश्व पर घेराव डालना है, अर्थात पति दुनिया को पावन बनाना है, सारे विश्व को दुखधाम से सुखधाम बनाना है. పిల్లలు మీరు విశ్వంపైనే మీ శక్తి వలయం వేయాలి, అంటే పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయాలి. మొత్తం విశ్వం పైన మీ దృష్టి వేసి
మొత్తం విశ్వాన్ని దుఃఖధామం నుండి సుఖధామంగా తయారు చెయ్యాలి. टीचर को भी पढ़ाने में मजा आता है ना, तुम तो अब बहुत ऊंच टीचर बने हो, जितना अच्छा टीचर वो बहुतों को आप समान बनाएंगे, कभी थकेंगे नहीं. బాబా చెప్తున్నారు టీచర్ కూడా చదివిస్తూ ఉంటే మజా వస్తుంది కదా లౌకికంలో కూడా. మీరైతే చాలా ఉన్నతమైన టీచర్ అయ్యారు. ఎంత మీరు మంచి టీచర్ అయ్యి అనేక మందిని తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారు. ఎప్పుడు అలసిపోరో ఈ సేవలో. అంత మజా వస్తుంది అని చెప్తున్నారు. బాబాకు కూడా ఇష్టపడతారు. ईश्वरीय सर्विस में बहुत खुशी रहती है, बाप की मदद मिलती है, ये बड़ा बेहद का व्यापार भी है, వ్యాపారి लोग ही धनवान बनते. ఈశ్వరీయ సేవలో చాలా ఖుషి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. బాబా యొక్క సహయోగం కూడా దొరుకుతుంది ఈ సేవలోని. సేవ చేస్తుంటే బాబా యొక్క సహయోగం కూడా ఉంటుంది. బాబా చెప్తున్నారు ఇది చాలా పెద్ద అనంతమైన వ్యాపారం కూడా. వ్యాపారస్తులే ధనవంతులు అవుతూ ఉంటారు కదా అంటున్నారు బాబా. वो इस ज्ञान मार्ग में भी जास्ती उछलते, बाप भी बेहद का व्यापारी है ना. బాబా చెప్తున్నారు ఈ జ్ఞాన మార్గంలో కూడా బాగా ఉత్సాహం ఉంటుంది. ఆ వ్యాపారం చేసే అలవాటు ఉండే వాళ్ళకి దాని విలువ ఏంటి తెలుస్తుంది. బేహది వ్యాపారంలో కూడా పొంగుతూ ఉంటారు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. बाबा కూడా అనంతమైన వ్యాపారియే కదా. सौदा बड़ा फर्स्ट क्लास है, परंतु इसमें बड़ा साहस धारण करना पड़ता है. బాబా కూడా అనంతమైన వ్యాపారి కదా, మనకు వ్యాపారం నేర్పిస్తున్నారు. బాబాతో ఏర్పరచుకుని ఈ సౌదా ఈ బేరము చాలా ఫస్ట్ క్లాస్ అయింది. కాకపోతే బాబాతో వ్యాపారం పెట్టుకోవాలంటే చాలా సాహసాన్ని ధరించవలసి వస్తుంది అని చెప్తున్నారు బాబా. చాలా సాహసం ఉండాలి ఈ జ్ఞాన మార్గంలో నడవడానికి అని చెప్తున్నారు బాబా. नए नए बच्चे पुरानों से भी पुरुषार्थ में आगे जा सकते हैं. हर एक की इंडिविजुअल तकदीर है, तो पुरुषार्थ भी हर एक को इंडिविजुअल करना है. కొత్త కొత్త పిల్లలు పాత పిల్లల కన్నా పురుషార్థంలో ముందుకు వెళ్ళిపోవచ్చు, అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇండిపెండెంట్ అదృష్టం, ఎవరి అదృష్టం వాళ్ళది ఉంది. పురుషార్థం కూడా ప్రతి ఒక్కరిది ఎవరి పురుషార్థం వాళ్ళే చేసుకోవాల్సి ఉంటుంది. अपनी पूरी चेकिंग करनी चाहिए. ऐसे चेकिंग करने वाले एकदम रात दिन पुरुषार्थ में लग जाएंगे, कहेंगे हम अपना टाइम वेस्ट क्यों करें, जितना हो सके टाइम सफल करें. పూర్తి చెకింగ్ స్వయం పైన చేసుకోవాలి. అలాంటి చెకింగ్ చేసుకునే వారు పూర్తి రాత్రి బహుళ పురుషార్థంలో ఇమిడిపోతూ ఉంటారు. మేము మా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అంటారు అని చెప్తున్నారు బాబా. ఎంత వీలు ఉంటే అంత సఫలం చేసుకుంటారు. సమయం తక్కువ ఉంది, నా స్థితి ఇంకా తయారవ్వలేదు అని చాలా వాళ్ళకి लगन పెరిగిపోతూ ఉంటుంది. अपने से पक्का प्रण कर देते हैं, हम बाप को कभी नहीं भूलेंगे, स्कॉलरशिप लेकर ही छोड़ेंगे. అలాంటి పిల్లలు స్వయంలో పక్కా ప్రతిజ్ఞ చేసుకుంటారంట, బాబాని ఎప్పుడు మర్చిపోము, స్కాలర్షిప్ తీసుకుని విడిచిపెడతాము, అలాంటి పురుషార్థం చేస్తాము అని. ऐसे बच्चों को फिर मदद भी मिलती है. అటువంటి పట్టుదల ప్రతిజ్ఞ పెట్టుకొని పురుషార్థంలో చెకింగ్ చేసుకొని నడుస్తారే, అలాంటి పిల్లలకు బాబా నుండి సహయోగం కూడా దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. ऐसे भी नए नए पुरुषार्थी बच्चे तुम देखेंगे, साक्षात्कार करते रहेंगे, जैसे शुरू में हुआ वही फिर पिछाड़ी में देखेंगे. ఇలాంటి కొత్త కొత్త పురుషార్థి పిల్లల్ని కూడా మీరు చూస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. ఎగ్దమ్ ప్రతిజ్ఞ తీసుకొని దృఢ సంకల్పంతో రాత్రి బవళ్ళు ఇమిడిపోయి ముందుకెళ్ళిపోయి కొత్త పిల్లల్ని కూడా చూస్తారు మీరు, పాత వాళ్ళకన్నా ముందుకెళ్ళిపోయి కొత్త పిల్లల్ని అని చెప్తున్నారు బాబా. సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. ప్రారంభంలో ఎలాగైతే జరిగే ఆదిలో మళ్ళీ ఆఖరిలో కూడా సాక్షాత్కారాల యొక్క పార్ట్ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. जितना नजदीक होते जाएंगे उतना खुशी में नाचते रहेंगे. ఎంతైతే సత్యగానికి దగ్గర అవుతూ ఉంటారో అంత ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటారు మీరు. సాక్షాత్కారాలు ఆ దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి కదా, ఖుషి ఉంటుంది. ఉదర్ పునీన కెల్వి చెల్తారేగా, మీరు ఒకవైపు ఆనందంలో ఉంటారు, బయట ఊరికి రక్తపాతం ప్రవహించే ఆట కూడా నడుస్తూ ఉంటుంది. तुम बच्चों की ईश्वरीय रेस चल रही है, जितना आगे दौड़ते जाएंगे उतना नई दुनिया की नजारे भी नजदीक आते जाएंगे, खुशी बढ़ती जाएगी. పిల్లల్ది ఈశ్వరీయ రేస్ పందెం నడుస్తుంది. ఎంత పరుగు తీస్తారో ముందుకెళ్తూ ఉంటారు మీరు. కొత్త ప్రపంచక దృశ్యాలు కూడా దగ్గరలో కనిపిస్తూ ఉంటాయి. పరుగు పందెంలో ముందుకి పరుగులు పెడుతున్న కొద్దీ మనం ముందుకి చేరిపోతున్న కొద్దీ పరుగు పందెంలో
సతీగా ఇక దృశ్యాలు దగ్గరగా కనిపిస్తే అప్పుడు మీలో ఖుషి కూడా పెరుగుతుంది. అంతవరకు కొంచెం ఏంటి ఈ పరిస్థితులు అని దిగులు ఉంటుందన్నమాట. जिनको नज़ारे नज़दीक नहीं दिखाई पड़ते हैं, उनको खुशी भी नहीं होगी। अभी तो कली की दुनिया से वैराग्य और सती की नई दुनिया से बहुत ప్యార్ होना चाहिए. ఎవరికైతే ఈ దృశ్యాలు కనిపించవో కొత్త ప్రపంచక దృశ్యాల దగ్గరలో వాళ్ళకి ఖుషి కూడా ఉండదు అని చెప్తున్నారు బాబా. ఆ దృశ్యాలు కనిపించాలన్నా మనకు బాబా ఏదైతే రేస్ ఇస్తున్నారో స్మృతి యాత్రను పెంచుకొని రేస్ చేయండి, చదువులో పూర్తి శ్రద్ధ పెట్టి రేస్ చేయండి అని, ఆ రేస్లో ముందుకెళ్తూ ఉంటేనే దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఇప్పుడు కలిగి ప్రపంచం నుండి వైరాగ్యం, సతీకి కొత్త ప్రపంచం పైన చాలా ప్రేమ పెట్టుకోవాలి. శివ్ బాబా యాద్ रहेगा तो स्वर्ग का वर्षा भी याद रहेगा, स्वर्ग का वर्षा याद रहेगा तो शिव बाबा भी याद रहेगा. శివబాబా జ్ఞాపకం ఉంటే స్వర్గ వారసత్వం కూడా గుర్తుంటుంది, స్వర్గ వారసత్వం గుర్తున్నట్లయితే శివబాబా కూడా గుర్తుంటారు అని చెప్తున్నారు బాబా. तुम बच्चे जानते हो अभी हम स्वर्ग तरफ जा रहे हैं, पांव नरक तरफ है, सिर्फ स्वर्ग तरफ सिर स्वर्ग तरफ है. अभी तो छोटे 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 बड़े सबकी वानप्रस्थ अवस्था है. బాబా చెప్తున్నారు మీ పిల్లలు తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మనం స్వర్గం వైపు వెళ్తున్నాము. కాళ్ళు నరకం వైపు ఉన్నాయి, తల స్వర్గం వైపు ఉంది, మన ముఖము స్వర్గం వైపు ఉంది. ఇప్పుడు చిన్న పెద్ద అందరిది వానప్రస్థ అవస్థే నడుస్తుంది. बाबा को सदा ये नशा रहता है, ओहो हम जाकर ये बाल कृष्ण बनूंगा, जिसके लिए इन एडवांस सौगातें भी बेचते रहते. जिन्हों को पूरा निश्चय है वही गोपिकाएं सौगातें बेचते हैं. जिन्हें उन्हें अतीन्द्रिय सुख की वासना आती है, हम ही अमर लोक में देवता बनेंगे. బాబా చెప్తున్నారు బ్రహ్మ బాబాకు సదా నశ ఉంటుందంట. ఓహో నేనే వెళ్ళి ఈ బాలకృష్ణుడుగా తయారవుతాను కదా అని చాలా మంది మాతలు ఇన్ అడ్వాన్స్ గా ఎన్నో బహుమతులు పంపిస్తూ ఉంటారు. కృష్ణుడు కాబోయేవారు అని సాక్షాత్కారంలో చూస్తారు కదా, బ్రహ్మ బాబాయి కృష్ణుడు అని సాక్షాత్కారంలో చూసి పూర్తి నిశ్చయము బ్రహ్మ బాబా కృష్ణుడి యొక్క ఆత్మ అని గోపికలై తప్పిస్తూ బహుమతులు పంపించేవారు అంట. వారికి కూడా అతీంద్రియ సుఖము అనుభవం అవుతుంది కదా. బాబా కూడా అదే నశాలో ఉండేవారు, అదే అతీంద్రియ సుఖంలో. మేమే అమరలోకంలో దేవతలు అవుతామని ఆ మాతలకు కూడా సుఖము అనుభవం అయ్యేది. कल पहले भी हम ही बने थे, फिर हमने 84 पुनर्जन्म लिए हैं, ये बाजोली याद रहे तो भी अहो सौभाग्य सदैव अतः खुशी में रहो, बहुत बड़ी लॉटरी मिल रही है. కల్ప పూర్వం కూడా మేమే దేవతలుగా అయ్యాము, 84 జన్మలు తీసుకున్నాము. ఈ ఆట గుర్తున్నా కూడా ఇలా ఈ చక్రంలో వస్తూ ఉంటామని, ఈ ఆట మీ బుద్ధిలో గుర్తున్నా ఓహో సౌభాగ్యం, సదా అపారమైన ఖుషిలో ఉండండి, చాలా గొప్ప లాటరీ మీకు ఇక్కడ లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. 5000 वर्ष पहले भी हमने राजभाग्य पाया था, फिर कल पाएंगे. ड्रामा में नून है, जैसे कल पहले जन्म लिया था वैसे ही लेंगे, वही हमारे माँ बाप होंगे. जो कृष्ण का बाप था वही फिर बनेगा. ऐसे ऐसे जो सारा दिन विचार करते रहेंगे तो वो बहुत रमणीकता में रहेंगे. 5000 సంవత్సరాల పూర్వం కూడా ఇదే రాజ్యభాగ్యాన్ని పొందే మనం మళ్ళీ రేపు పొందబోతున్నాము. డ్రామాలో ఇది ఫిక్స్ అయి ఉంది, ఎవరు దీన్ని తీసుకోలేరు మన నుండి ప్రాప్తిని. కల్ప పూర్వం జన్మ తీసుకున్నాము, అలాగే ఇప్పుడు కూడా జన్మ తీసుకుంటాం సత్యయుగంలో. అదే తల్లి తండ్రులు మాకు దొరుకుతారు అక్కడ. అలాగే కృష్ణుడికి ఎవరు తండ్రి అయ్యారు అప్పుడు, ఇప్పుడు కూడా ఆ తండ్రి కృష్ణుడికి దొరుకుతారు సతీగంలో, ఎవరు జన్మ ఇవ్వాల్సి ఉందో కృష్ణుడికి అని. ఇలా ఇలా రోజంతా విచార సాగరం అంతనమిలో నడుస్తూ ఉంటే అలాంటి వాళ్ళు రమణీకతలోకి వచ్చేస్తారు, రమణీకత అనేది అనుభవం చేస్తూ ఉంటారు. विचार सागर मंथन नहीं करते, गोया अनहेल्दी है. गो भोजन खाते तो सारा दिन उगारते रहते, मुख चलता ही रहता है, मुख ना चले तो समझा जाता है बीमार है. ये भी ऐसे విచార సాగర్ మంతన చేయకపోతే అనారోగ్యంగా ఉన్నారని అర్థం. ఆవు మేత మేస్తుంది, దాన్ని రోజంతా నోరు ఇలా కదుపుతూ నెమరవేస్తూ ఉంటుంది. చేసినటువంటి భోజనం మేత ఏదైతే తీసుకుంటుందో ఆవు నోరు ఇలా కదుపుతూనే ఉంటుంది చూడండి, అని నెమరు వేస్తుంది. అలాగే మన బుద్ధి
నడుస్తూనే ఉండాలి. జ్ఞానం యొక్క విచార సాగర మంతన చేస్తూనే ఉండాలి. బాబా చెప్తున్నారు, ఒకవేళ ఆవు నోరు అలా ఆడుతూ ఉండకపోతే దానికి ఏదో జబ్బు ఉందని అనుకోవాల్సి వస్తుంది అనమాట, నెమరు వేయకపోతే. అలాగే ఇక్కడ కూడా విచార సాగరం అంతన జరగకపోతే ఆ శక్తి మీకు చేరదు, ఆ రమణీకత ఖుషి అనేది ఉండదు అని చెప్తున్నారు బాబా. ఆత్మిక పురుషార్థంలో జబ్బుపడి ఉన్నట్లే विचार सागर मंथन जरगకపోతే. बेहद के बाप और दादा दोनों का मीठे मीठे बच्चों से बहुत लव है, कितना प्यार से पढ़ाते, काले से गोरा बनाते, तो बच्चों को भी खुशी का पारा चढ़ना चाहिए. पारा चढ़ेगा याद की यात्रा से. అనంతమైన తండ్రి మరియు దాదా బాప్ దాదా ఇద్దరు కూడా ఇద్దరికి మధురాతి మధురమైన పిల్లలపైన చాలా ప్రేమ ఉంటుంది. అందుకే ఎంత ప్రేమతో చదివిస్తూ ఉంటారు. నల్లగా అయిపోయిన వారిని తెల్లగా తయారు చేస్తున్నారు. పిల్లలకు కూడా మరి ఆ ఖుషి యొక్క నశ ఎక్కిపోవాలి. ఎప్పుడు ఎక్కుతుంది ఆ నశ? స్మృతి యాత్రలో ఉండడం ద్వారానే. बाप कल्प कल्प बहुत प्यार से लवली सर्विस करते हैं, 5 तत्वों से सबको पावन बनाते. कितनी बड़ी बेहद की सेवा है. बाप बाप बहुत प्यार से बच्चों को शिक्षा भी देते रहते, क्योंकि बच्चों को सुधारना बाप व टीचर का ही काम है. बाप की है श्रीमत, जिससे श्रेष्ठ बनेंगे. బాబా చెప్తున్నారు, కల్పకల్పము చాలా ప్రేమతోని బాబా ఎంత లవ్లీ సర్వీస్ ఇస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు. వచ్చి పంచతత్వాల సైతంగా అందరినీ పావనంగా తయారు చేస్తున్నారు. ఎంతో గొప్ప అనంతమైన సేవ బాబా చేస్తున్నారు. చాలా ప్రేమతో పిల్లలకు శిక్షణ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే పిల్లల్ని బాగు చేయటం అనేది తండ్రి మరియు టీచర్ యొక్క పనే కదా. बाबा इच्छेद श्रीमतम, दिन द्वारा ने श्रेष्ठंगा तारोतम. जितना प्यार से याद करेंगे उतना श्रेष्ठ बनेंगे. ये भी चार्ट में लिखना चाहिए. हम श्रीमत पर चलते हैं, वह अपनी मत पर चलते हैं. श्रीमत पर चलने से तुम एक ही रेट बनेंगे. ఎంత ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో అంత శ్రేష్టంగా తయారవుతారు. ఇది కూడా చార్ట్లో రోజు రాయాలి. రాత్రి దినచర్య చెక్ చేసుకున్నప్పుడు ఈ ప్రశ్న కూడా చెక్ చేసుకుంటూ రాసుకోవాలి. నేను శ్రీమతం మీద నడుస్తున్నానా లేదా మన్మతం మీదే నడుస్తున్నానా, నా మనసుకి నచ్చిన విధానంలోని అని చెక్ చేసుకోవాలి. శ్రీమతం మీద నడవడం ద్వారానే మీరు ఎక్యురేట్గా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, अपने आप से प्रण करना है कि हम अपना टाइम वेस्ट नहीं करेंगे, संगम का हर पल सफल करेंगे. हम बाबा को कभी नहीं भूलेंगे, स्कॉलरशिप लेकर ही रहेंगे. మీలో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి, మా సమయాన్ని వేస్ట్ చేసుకోము, సంగమీగం యొక్క ప్రతిక్షణము సఫలం చేసుకుంటాము. మేము బాబాను ఎప్పుడు మరచిపోము. స్కాలర్షిప్ తీసుకునే తీరుతాము అని మీలో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఏమని? మేము మా సమయాన్ని వృధా చేసుకోము, సంగమీగం యొక్క ప్రతిక్షణము సఫలం చేసుకుంటాము. మేము బాబాని ఎప్పుడు కూడా మరచిపోము, స్కాలర్షిప్ తీసుకునే తీరుతాము అని ప్రతిజ్ఞ చేసుకోవాలి. सेकंड पॉइंट, सदा स्मृति रहे कि अभी हमारी वानप्रस्थ अवस्था है. पांव नरक तरफ, सिर स्वर्ग तरफ है. సదా స్మృతిలో ఉండాలి. ఇప్పుడు మా వానప్రస్థ అవస్థ నడుస్తుంది. కాళ్ళు నరకం వైపు, తల స్వర్గం వైపు ఉంది మాది. అంటే ముందుకి స్వర్గం కనిపిస్తుంది,
बाजोली को याद करा अता खुशी में रहना, देही अभिमानी बनने की मेहनत करनी. పిల్లి మొగ్గల ఆటను గుర్తు చేసుకుంటూ అపారమైన ఖుషీలో ఉండాలి. అంటే పిల్లి మొగ్గల కాళ్ళు తల ఎలా కలుస్తుంది అలా ఇక్కడ కాళ్ళు కలియుగం శూద్ర జన్మ నుండి డైరెక్ట్గా పిలక, అంటే కాళ్ళ నుండి పొట్ట వైపు వెళ్ళకుండా కాళ్ళ నుండి డైరెక్ట్గా మళ్ళీ పిలక బ్రాహ్మణ జన్మకి వెళ్ళిపోతున్నాము. కాళ్ళ భాగం అంటే శూద్ర జన్మ, అక్కడి నుండి పిలక భాగం అంటే బ్రాహ్మణ జన్మలోకి వెళ్తున్నాము. దీన్నే పిల్లి మొగ్గలాట అంటారు. మళ్ళీ బ్రాహ్మణ నుండి ముఖ భాగం దేవతలు అయిపోతున్నా ఇలా. ఈ పిల్లి మొగ్గలాటను సదా గుర్తుంచుకొని అపారమైన ఖుషీలో ఉండాలి. ఆత్మ అభిమానిగా తయారయ్యే శ్రమ పడాలి. దేహి అభిమాని బన్నేకి मेहनत करनी, आत्मा अभिमानीगा तैयार श्रम पड़ाली. वरदान, अपनी पावरफुल वृत्ति द्वारा पतित वायुमंडल को परिवर्तन करने वाले मास्टर पतित पावनी भव. तम पवर्फुल वृत्ति द्वारा पतित वायुमंडलाన్ని పరివర్తన చేసేటటువంటి మాస్టర్ పతిత పావనిగా కండి. अपनी पावरफुल वृत्ति द्वारा पतित वायुमंडल को परिवर्तन करने वाले मास्टर पतित पावनी भव. तम पवर्फुल वृत्ति द्वारा पतित वायुमंडलाన్ని परिवर्तन చేసేటటువంటి మాస్టర్ పతిత పావనిగా కండి. कैसा भी वायुमंडल हो लेकिन स्वयं की शक्तिशाली वृत्ति वायुमंडल को बदल सकती है. ఎలాంటి వాయుమండలం మన చుట్టూ ఉన్నా కానీ స్వయం యొక్క శక్తిశాలి వృత్తి కలిగి ఉంటే మనం వాయుమండలాన్ని మార్చవచ్చు. వాయుమండల్ వికారి హో లేకిన్ స్వయం కి వృత్తి నిర్వికారి హో. వాయుమండలం చుట్టూ వికారి వాయుమండలం ఉన్నా కానీ స్వయం యొక్క వృత్తి నిర్వికారిగా ఉండాలి. जो पतितों को पावन बनाने वाले हैं वो पतित वायुमंडल के वशीभूत नहीं हो सकते. ఎవరైతే పతితుల్ని పావనంగా తయారు చేసే వారిగా ఉంటున్నారో ఈ సేవలో వారు వారి చుట్టూ పతిత వాయుమండలం వికారి వాయుమండలం ఉన్న దానికి వశీభూతం కారు. ఎవరు పతితుల్ని పావనంగా తయారు చేసే సేవలో ఉన్నారో వారు తమ చుట్టూ పతిత వాయుమండలం వికారి వాయుమండలం ఉన్న ఆ వాయుమండలం ఆ వాతావరణానికి వశీభూతం కారు. मास्टर पतित पावनी बन स्वयं की पावरफुल वृत्ति से अपवित्र व कमजोरी का वायुमंडल मिटाओ, उसका वर्णन कर वायुमंडल नहीं बनाओ. అందుకని మాస్టర్ పతిత పావనిగా తారే స్వయం యొక్క పవర్ఫుల్ వృత్తి ద్వారా మన పవర్ఫుల్ వృత్తి ద్వారా చుట్టూ ఉన్న అపవిత్రమైన బలహీనమైన వాయుమండలాన్ని తొలగించండి. దానిని వర్ణన చేసి వాయుమండలం ఇంకా పెంచకండి. ఇలా ఇలా అలా అని వర్ణన చేసి వాయుమండలాన్ని నెగటివ్గా तैयार చేయకండి. కమజోర్ వ పతిత్ వాయుమండల का वर्णन करना भी पाप है. బలహీనమైనటువంటి వాయుమండలాన్ని పతితమైనటువంటి వాయుమండలాన్ని పదే పదే ఇలా ఉండేది అలా ఉండేది నా చుట్టూ వాతావరణం అని వర్ణన చేయడం వలన కూడా పాపమే ఉంటుంది అని చెప్తున్నారు బాబా. స్లోగన్, अब धरणी में परमात्मा पहचान का बीज डालो तो प्रत्यक्षता होगी. ఇప్పుడు ధరణిలో పరమాత్మ గుర్తింపు అనే బీజం వేసినట్లయితే ప్రత్యక్షత జరుగుతుంది. ఇప్పటి ధరణిలో పరమాత్మ గుర్తింపు అనే బీజం వేసినట్లయితే ప్రత్యక్షత జరుగుతూ ఉంటుంది. అచ్చా, ఈరోజు బాబా ముఖ్యమైన సారాంశం ఏం చెప్తున్నారు? దేహాభిమానం యొక్క ద్వారాన్ని బంద్ చేయండి. మాయా తుఫాన్లు రావడం బంద్ అయిపోతుంది. విశాల బుద్ధి ఉండేవాళ్ళు సేవ చేయకుండా ఉండలేరు. వాళ్ళు పతితుల్ని పావనంగా తయారు చేయాలి, దుఃఖధామ నుండి సుఖధామాన్ని తయారు చేయాలి అని ఇదే సేవ కోసం తప్పిస్తూ ఉంటారు. వాళ్ళు అనేక మందిని తమ సమానంగా తయారు చేస్తారు అని చెప్తున్నారు బాబా. బాబా ఎలా మధురంగా ఉన్నారో లవ్లీ రూపంలో సేవ చేస్తున్నారు. పిల్లలు కూడా అలాంటి లవ్లీగా మధురముగా తయారైపోవాలి. కోపంలోని రావడం ఇలాంటి అవగుణాలు ఉండకూడదు, ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు అని చెప్తూ ఉన్నారు బాబా. ఏవైనా వికారాలనే భూతాలు ఉంటే ఇక్కడే నా దగ్గర వదిలేసి వెళ్ళండి. సత్యగల ఈ భూతాలు మీతో రావు, ఉంటే ఒకవేళ అక్కడికి వెళ్ళలేరు అని చెప్తున్నారు బాబా.
ఇంకా ఏం చెప్తున్నారు బాబా? ప్రేమతో ఎవరినైనా వశం చేసుకోవచ్చు. కోపంలో వచ్చి మనం పని జరిపించుకోవాలని లేదు. రెగ్యులర్ స్టూడెంట్ కావాలి ఇక్కడ. చదువుపైన చాలా శ్రద్ధ పెట్టాలి. ఊరికనే నేను ఎవరి తలపైన కిరీటం తెచ్చి పెట్టాను కదా, మీ శ్రమ మీరు పడాలి అని చెప్తున్నారు బాబా. నేనైతే ఇవ్వటానికి వచ్చాను, ప్రాప్తి మీకే ఇవ్వటానికి నేను వచ్చాను. కానీ మీరు కొంచెం నేను చెప్పేలాగా పురుషార్థం చేస్తే, ఎవరు పురుషార్థం చేస్తే వాళ్ళకి ప్రాప్తి అందుతుంది అని చెప్తున్నారు బాబా. ఎంత పాపాను జ్ఞాపకం చేస్తూ ఉంటే అంత రజో తమో ఇక తుప్పు తొలగి సతోస్థితి వరకు చేరగలరు. త్రేతయుగ స్థితి వరకు వెళ్ళిపోతే ఇంకా సతయుగ స్థితికి చేరడం ఈజీ. వెళ్ళిపోతా అంతవరకు కొంచెం ఒడుదొడుకులతో పురుషార్థం నడుస్తూ ఉంటుంది, హెచ్చు తగ్గులతో. బాబా చెప్తున్నారు ఎక్దమ్ ప్యూర్ బంగారంగా తయారైపోతే మీ ఆత్మ ఇంకా అంతిమ కర్మాతీత అవస్థ వచ్చేసిందని తెలుసుకోవచ్చు. గృహస్థంలో కూడా ఉండండి, పని పట్లు చేస్తూ ఒక ప్రియుడైన బాబాను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ముఖ్యమైన విషయం ఆత్మాభిమానిగా తయారయ్యే ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు బాబా. సంబంధాలు ఎన్ని ఉన్నా మనకు సత్యసత్యమైనటువంటి మాతాపిత బాబా, ఇది ఈశ్వరీయ సంబంధం. ఆ సంబంధాలను మరవాల్సి ఉంటుంది. ఇక్కడ బాబా స్మృతి పెంచుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అందుకే భక్తిలో కూడా పాట పాడాం, నీవే మాతా పిత నీవే సర్వము అని. ఆఖరి క్షణాల్లో బాబాయే జ్ఞాపకం వచ్చినట్లయితే నరు నుండి నారాయణ అయ్యే పదవి పొందగలము. బాబా చెప్తున్నారు ఎవరి అదృష్టం ఎవరి పురుషార్థం వాళ్ళది, ఎవరి ఇండివిజువల్ ఉంటుందన్నమాట. అందుకని కొత్త పాత అని తేడా లేదు. ప్రతిజ్ఞ చేసుకొని దృఢ సంకల్పంతో స్కాలర్షిప్ తీసుకుని తీర్థాన్ని బాబాని ఎప్పుడు మరవనని ప్రతిజ్ఞ చేసుకొని పురుషార్థం చేస్తే కొత్త వాళ్ళు కూడా పాత వాళ్ళ కన్నా ముందుకు వెళ్ళిపోగలరు అని చెప్తున్నారు బాబా. మీ కాళ్ళు నరకం వైపు ఉండాలి, తల స్వర్గం వైపు ఉండాలంటే స్వర్గం యొక్క స్మృతులే మీలో ఉండాలి. బ్రహ్మ బాబాకి ఎలాగైతే నష ఎక్కిపోయేదో బాలకృష్ణుడు అవ్వబోతున్నాను నేను, మీకు కూడా నష ఎక్కిపోవాలి. ఆవు తిన్న తర్వాత ఎలా నెమరు వేసుకుంటూ ఉంటుందో అలా మురళి విన్న తర్వాత విచారసగరమంతం చేస్తూ ఉంటే మీ మానసిక ఆత్మిక ఆరోగ్యం బాగున్నట్టు లెక్క అని చెప్తున్నారు బాబా. ఆత్మిక పురుషార్థం బాగున్నట్టు. మంతనే జరగకపోతే మీరు ఈ పురుషార్థంలో ఆరోగ్యంగా లేరు అని మీనింగ్ అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఇంకా ఏం చెప్తున్నారు? వానప్రస్థం అనేది గుర్తుంచుకోవాలని చెప్తున్నారు బాబా. మీ చుట్టూ వాతావరణం పతిత వాతావరణం, వికారీ వాతావరణం ఉన్నప్పటికీ మీ పవర్ఫుల్ వృత్తి ద్వారా పతిత పావని స్థితిలో ఉంటూ, మాస్టర్ పతిత పావని, మీ చుట్టూ వాతావరణాన్ని మీరు మార్చుకోగలగాలి అని చెప్తున్నారు బాబా. అంతేకాని మీరు ఆ వాతావరణాన్ని వర్ణన చేయడము, మీ చుట్టూ ఉన్న పతిత వాయుమండలానికి మీరు వశీభూతులైపోవటం అనేది జరగకూడదు. మాస్టర్ పతిత పావనిగా ఈ స్వయం పవర్ఫుల్ వృత్తి కలిగి ఉండండి. అప్పుడు అపవిత్రమైన వాతావరణము, బలహీన వాతావరణం మీ చుట్టూ ఉన్న దాని ప్రభావం మీ మీద పడకుండా ఉంటుంది. ఇంకా ఆ వాయుమండలాన్ని పదే పదే వర్ణన కూడా చేయకండి అని చెప్తున్నారు బాబా. అది కూడా పాపమే అవుతుంది. ఇప్పుడు ధరణిలో పరమాత్మ గుర్తింపు అనే బీజం వేసినట్లయితే ప్రత్యక్షత జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.
काम नाही कीजिए, है आत्मन सबके लिए। सा ग म ग नि ध म